గణేష్ నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణలు, కుంకుమ పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 12వ వార్డ్ కతాలగూడెంలో గ్రీన్ సిటీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపాల వద్ద శుక్రవారం రాత్రి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఐతగోని యాదయ్య, సూదిని వెంకట్రెడ్డి, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య, గడ్డం శ్రీనివాసరెడ్డి, పాజూరి పరమేష్, అశోక్, రవీందర్ రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, మహేందర్ రెడ్డి, అనిల్, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కుంకుమ తీసుకొని గౌరీదేవి అంటే గౌరీదేవి మీద చేస్తూ ఉండండి. సర్వకర్మవర్జితాయ నమః ఓం కామాక్షే నమః ఓం నవదుర్గాయే నమః ఓం మాతాయే నమః ఓం వనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందరాశ్వతో బ్రహ్మేంద్రగంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సర్వజాం నమః ఓం జయాయే నమః ఓం భూమేష్టాయ నమః ఓం నమః ఓం రౌద్రీయే నమః ఓం చంద్రామృత పరివృతాయ నమః ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయ నమః ఓం కామిన్యే నమః ఓం. ఈరోజు మా గ్రీన్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మా కాలనీలో ఒకటే విగ్రహం పెట్టుకొని దాదాపు ఒక 130 కుటుంబాలు ఉంటాయి, 130 ఇండ్లు ఉంటాయి. ఒకటే విగ్రహాన్ని పెట్టుకొని మేము అందరం సమిష్టిగా ప్రతిరోజు పూజా కార్యక్రమం మా మహిళా తల్లులతో పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ అదేవిధంగా అన్నదానాల కార్యక్రమం కూడా చేసుకుంటూ మేము మంచిగా మా గణపతికి మంచిగా గౌరవంగా అందరం కలిసి ఏకదాటిగా ఒకటే కుటుంబం లెక్క మేము పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా భారతదేశం మొత్తం మీద కూడా ఈ గణపతి పండుగ మంచిగా బ్రహ్మాండంగా హిందూ బంధువులు అందరూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ కుటుంబాలు కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా ఈ గణపతి పండుగను మంచిగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం సామాన్యమైన కుటుంబాలలో ఒక చిన్న కుటుంబాలు కూడా ఈరోజు గణపతి పండుగను ఉత్సవంగా చాలా గ్రామాలలో కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి హిందూ బంధువులైన అందరికీ కూడా నేను గణపతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పట్టణ కతాలగూడ గ్రీన్ సిటీ కాలనీ వినాయకుడి విగ్రహం దగ్గర మా కమిటీ సభ్యులందరం కలిసి ఘనంగా మహిళలు, పిల్లలు అంతా పెద్దలు, చిన్నలు అంతా కలిసి ఘనంగా రోజు పూజలో పాల్గొనుకుంటూ రోజు అన్నదానం కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మాది ఒకటే కాలనీలో మొత్తం ఒకటే వినాయకుడిని పెట్టి అందరం ఒక యూనిట్గా మంచిగా మాట్లాడుకొని రోజు పూజలు చేస్తూ అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరం కలిసిమెలిసిగా కుంకుమార్చన చేసుకుంటూ అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ భగవంతుని 9 రోజులు నవరాత్రులు మంచిగా పోయి నిమజ్జనం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా నల్గొండ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గ్రీన్ సిటీలో 11వసారి ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఒక కుటుంబంలాగా మేము అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నాం. ఈరోజు కుంకుమ పూజ జరుపుకుంటున్నాం. అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా గ్రీన్ సిటీ కాలనీలో గణనాథుని నిలుపుకుంటూ ప్రతినిత్యం అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రీన్ సిటీ మొత్తం కూడా ఒక కుటుంబం మాదిరిగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. ఆ గణనాథుడు నల్గొండ పట్టణ ప్రజలకు, మా గ్రీన్ సిటీ ప్రజలకు అందరికీ కూడా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ. అలాగే 35వ వార్డులో ఎన్జీబీ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు ఇన్ఛార్జ్ ఇటుకాల శ్రీనివాస్, మంగమ్మ దంపతులు ఆ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీకి గత సంవత్సరం 25,000తో మైక్ సెట్ అందజేయగా ఈ సంవత్సరం 40,000 రూపాయల విలువ చేసే వంట గిన్నెలను అందజేశారు. అనంతరం 35వ వార్డులోని పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజలపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నామన్నారు. పద్మానగర్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు ఇన్ఛార్జ్ ఇటికల శ్రీనివాస్, మంగమ్మ మండపాల వద్ద
యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో స్వాగతం దంపతులతో పాటు తనయుడు ఇటుకల శ్రీకాంత్ను కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి, ఎన్జీబీ కాలనీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నంద్యాల మోహన్ రెడ్డి, వీరేశం, గడ్డం భరత్, మదానచారి, పుట్టా మోహన్ రెడ్డి, పుట్టా వెంకన్న గౌడ్, తలారి యాదయ్య, గుండెబోయిన నగేష్, గూడా శివ, మల్లేష్, మత్స్యగిరి, పిల్లి సైదులు, నాగరాజు, పోషం శ్రీశైలం, పున్నవాసు, పంతంగి అంజయ్య, జల్లా లక్ష్మారెడ్డి, కొండూరు సాయి, బ్రహ్మచారి, మందడి శ్రీధర్ రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మన్న జయంగారేంజేటే తలే ఉజని పొరవమ్మ నాద బిందుగల చిన్మయమూర్తికి నారాయణ గౌరీ గౌరీ జనని అది భవాని అఖిలాండేశ్వరి కోరిన వారికి కోరికలిచ్చటి కోరిన వారికి కోరికలిచ్చటి కొలాపురవమ్మ జనని ఆరతి గై కొనుమా జనని గజానన ఓం గజానన గౌరీ తనయ దృఢ గజానన బుద్ధి ప్రధాతృఢ గజానన ఓం గజానన ఓం పార్వతి పుత్రుఢ గజానన పరమ పవిత్రుఢ గజానన ఓం గజానన ఓం శతమానం భవతు శత ఆయుష్య పురుషస్యేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే భవతు 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 శతమానం భవతు. మన గుర్రం ధనలక్ష్మి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జీపీ కాలనీ ప్రెసిడెంట్ గారికి మరియు పెద్దలకి, కమిటీ సభ్యులకి ఈ యొక్క గణేష్ నవరాత్రి యొక్క ఉత్సవాల శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఎన్జీబీ కాలనీలోని కమిటీకి ఈరోజు మేము ఒక 200 నుంచి 300 మందికి సరిపోను టెంట్ సామాగ్రిని అందించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి మైక్ సెట్ ఒక 25,000 వాల్యూ గల మైక్ సెట్ కూడా అందించడం జరిగింది. అలాగే వార్డులోని ప్రతి ఒక్క గల్లీలోని ప్రతి విగ్రహానికి కూడా మా వంతు కృషిగా మా వంతు సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా కాలనీలోని ప్రతి సమస్యలను కూడా మేము పరిష్కారం కోసం మంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా వార్డు ప్రజలందరికీ కూడా మరియు పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక నిమజ్జన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీకాంత్ గారు గత సంవత్సరం మాకు 25,000 విలువైనటువంటి మైక్ సెట్ని ఇచ్చారు. ఆ మైక్ సెట్ని ఈనాటి వరకు కూడా చక్కగా వినియోగించుకుంటున్నాం. మరి ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేయడానికి మా కాలనీకి ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాళ్ళు వంట సామాగ్రి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి 40,000 విలువైనటువంటి వంట సామాగ్రిని అందజేశారు. వారికి ప్రత్యేకంగా మా కాలనీ తరఫున, మా కాలనీ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 48వ వార్డ్ నాగార్జున కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల మండపాల వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ యామ కవిత, దయాకర్, రమ, శిరీష, ఉమా, మౌనిక, దివ్య, కవిత, భాను, విజయ, పూజ, కృష్ణవేణి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పల్లెర్ల సాయి తరుణ్, సభ్యులు రఘుచరణ్, నీరజ్, మున్నా, మహేష్, తేజస్, ఉమామహేష్, శివరాం చరణ్, గణేష్, శశాంక్, మణిరామ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఆ తమలపాకు కానీ పుష్పం కానీ పట్టుకొని తిప్పండి. ఓం గంగే చ యమునే చ నర్మదా సింధు కావేరీ జలసిను కావేరీ తుంగభద్రంచ పంచగంగ ప్రకీర్తన ఆత్మానం సంప్రోక్ష. ఆ నీళ్లు మీ శిరస్సు మీద జల్లుకోండి. ఓం కాంతాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః,
ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధై నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః. ఓం గౌరీ దేవతాభ్యో నమః. ఓం గౌరీ మియాయ సకిల తక్ష ఏకపతి ద్విపతి త్రిపతి చతుష్పతి సప్తపతి అష్టపతి ఈశ్వరీ దేవతాభీష్టఫల సిద్ధార్థవాదవ్ గౌరీ సమేత శ్రీ దుర్గా పరమేశ్వరి దేవత అభీష్టఫల సిద్ధార్థమిద షోడశ పూజంచ కరిష్యే. నమస్కారం చేసుకొని ఒక పండు నైవేద్యం పెట్టండి. గౌరమ్మ దగ్గర మాత్రం పెట్టండి. సంభాపల నైవేద్యం సమర్పయామి. చేయి చూపించండి. ఓం ప్రణయ స్వాహ ఉదన స్వాహ సమనే స్వాహ బ్రహ్మణే స్వాహ. ఒక్కసారి మీ కలశంలో చెంబులో నీళ్లు ఆ నాణెం మీద చల్లండి. కటిం పూజయామి, పద్మాలాయ నమః, నాభిం పూజయామి, మదన మాత్రై నమః, స్తనౌ పూజయామి, సుప్రసన్నాయ నమః, ప్రసాదాముఖై నమః, ఓం ప్రభవాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రశీతలాయ నమః, ఓం ఆఘ్రాజనై నమః. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు శుక్రవారం రోజు ఈరోజు 48వ వార్డులో నాగార్జున కాలనీలో ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమాలను ఘనంగా చేసుకుంటున్నాం. 15వ ఇయర్ ఇక్కడ వినాయకుని పెట్టడం. ఈ 15వ ఇయర్లో కూడా ప్రతిరోజు ఒకరోజు మంగళవారం రోజైతే హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. తర్వాత రోజు మహామంగళహారతి ఇవ్వడం జరిగింది. ఈరోజు సుందరకాండ పారాయణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి పెద్దలకి కూడా గేమ్స్ కూడా పెడుతున్నాం. మొన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరియు పిల్లలకి కూడా గేమ్స్ రేపు పెడుతున్నాము. నిన్న లేడీస్కి కూడా గేమ్స్ పెట్టడం జరిగింది. కోలాట కార్యక్రమం కూడా రేపు నిర్వహించడం జరుగుతూ ఉంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా క్రాంతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపాల వద్ద శుక్రవారం రాత్రి కుంకుమ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు సిరిగిరి వెంకట్రెడ్డి, కంచర్ల సంజీవ్ రెడ్డి, మారం నాగేందర్ రెడ్డి, గొట్టిముక్కల శ్యామ్సుందర్, మహిళలు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై గణేశ, జై జై గణేశ. శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రాంతనికాలలో రోజు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అదే సందర్భంగా 8వ రోజు ఈరోజు సాంప్రదాయ నృత్య గీతములు భరతనాట్యము 10 మంది బృందముతో ఈరోజు ప్రాంతనికాలను జరుపుకుంటున్నాము. వచ్చిన భక్తులకు గణేశం యొక్క ఆశీర్వాదం ఉండాలని మేము భగవంతుని వేడుకుంటున్నాము. రాజనగర్ కాలనీలో గత 7 రోజుల నుంచి మా యొక్క గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఈరోజు భరతనాట్యము ఇవన్నీ పెట్టేసి చాలా మంచిగా జరుగుతున్నది. ప్రజలంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. అదేవిధంగా న్యూ తిరుమల నగర్లో సైతం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కుంకుమ పూజలతో పాటు 74 రకాల వంటకాలతో మహాప్రసాదం, మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు శివపార్వతుల చిత్రాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాం. వారికి ఒకసారి చప్పట్లు చిన్నారు. కుంకుమార్చనలో కూర్చున్న మహిళలందరూ కూడా వాళ్ళొకసారి వారి వారి స్థానాల్లో जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो विघ्नेश महाराज की. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా రోడ్ నెంబర్ 5 నందు భారీ గణనాథుని కాలనీ పెద్దలు, కాలనీ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో పెద్ద ఎత్తున గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలందరూ కూడా కుంకుమ పూజ కార్యక్రమము, అదేవిధంగా మహా నైవేద్య ప్రసాదం కార్యక్రమం, మహాహారతి కార్యక్రమాన్ని ఇలా కాలనీ కుటుంబ సభ్యులు, మహిళలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ 33వ వార్డు ప్రజలు మరియు కాలనీ ప్రజలు కూడా
అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఆ గణపతి ఆశీస్సుతోటి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా భక్తి స్వరూపంతో జరుపుకోవాలి. శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గణేష్ నిమజ్జన శోభయాత్రను కూడా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా అందరి సహకారంతో ఖచ్చితంగా ఎలాంటి శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. న్యూ తిరుమల నగరు మన గణేష్ ఉత్సవం సందర్భంగా అందరూ దగ్గర 60-70 కుటుంబాలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తారు. ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా చేసుకుంటారు. ఈరోజు స్పెషల్గా కుంకుమ పూజ మరియు హారతి పెద్దగా చేసిన కార్యక్రమం. న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా రోడ్ నెంబర్ 5 నందు దాదాపు 5 సంవత్సరాలుగా 70 కుటుంబాల అందరూ ఉద్యోగులు, అన్ని రకాల కార్మికులు అందరూ కలిసి ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. ఆ కుటుంబంలో సమైక్యత, అన్ని కుటుంబాలను మేము సమైక్యంగా ఉండి ఈ దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు 20-25 కుటుంబాల నుంచి ఈరోజు 75 కుటుంబాల వరకు అందరూ సమైక్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈసారి మాత్రం హారతి నివేదన, మహాప్రసాదము అనే 2 కార్యక్రమాలను ఈ సంవత్సరం తీసుకున్నాం. అదేవిధంగా రోజు సాయంత్రం పూట కుటుంబాలు అందరూ సకుటుంబ సపరివారంగా రాత్రిపూట కూడా మేము డిన్నర్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అల్పాహారం అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే భోజనం చేసి రాత్రిపూట అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలని చిన్నపిల్లలకు, పెద్దలకి, మహిళలకి అన్ని రకాల క్రీడా పోటీలను కూడా నిర్వహించి సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాక్ హిల్స్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపాల వద్ద గోమాత పూజలు, బాల గణపతులచే సరస్వతి పూజ, దంపతి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గుండ్ల అంజిరెడ్డి, రమేష్, రాంబాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదులు గౌడ్, ఉపాధ్యక్షుడు పెన్నా మోహన శర్మ, గడ్డం రవి, రాక్ హిల్స్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సోమరబోయిన నరసింహ యాదవ్, రేకల నాగబాబు, చిక్కుళ్ల అంజయ్య, కారింగు శంకర్ గౌడ్, ఐతగోని శ్రీనివాస్ గౌడ్, అంజిరెడ్డి, రుక్మయ్య, గంట గణేష్, బొడ్డు పరమేష్, శ్రీను, రమేష్, విక్రమ్, శ్రవణ్ కుమార్, దుర్గాప్రసాద్, చిక్కుళ్ల నరసింహారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, చిలువేరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాకిల్స్ కాలనీలో రోడ్ నెంబర్ 6లో నవరాత్రిలో భాగంగా 7వ రోజు ఫస్ట్ డే నుండి కూడా మేము ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకుంటూ చాలా చక్కగా కాలనీవాసులందరం ఒక కుటుంబ సభ్యుల లెక్కన కలుసుకొని ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసుకుంటూ 7వ రోజు స్పెషల్గా ఈరోజు మహిళలకు కుంకుమ పూజ, దంపతుల పూజ, బాలబాలికలకు సరస్వతి పూజ, గోమాత పూజ, మన హిందూ బంధువులము ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా ఆ భగవంతుని సన్నిధిలో మన రాకిల్స్ కాలనీలో కుటుంబ సభ్యుల లెక్క అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గణేష్ మండపం దగ్గర స్వామివారి ఆశీస్సులతోటి చక్కగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి మాకు కాలనీవాసులు అందరూ కూడా సహాయ సహకారాలు సహకరిస్తారు. మేము గత 18 ఏళ్ల నుండి ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు కావాలని, మా కాలనీవాసులు అందరికి కావాలని, ఈ నల్లగొండ జిల్లానే కాదు, పట్టణం కాదు, తెలంగాణ రాష్ట్ర దేశ ప్రజలందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చిన
మా కాలనీవాసులందరూ కూడా అధ్యక్షునిగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 7వ రోజైన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్ని వినాయక మండపాలను సందర్శిస్తూ రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో మండపంకి రావడం జరిగింది. ఈరోజు నెంబరింగ్ ముఖ్యంగా ఏంటంటే మేము నెంబరింగ్ ఇస్తూ రూట్ మ్యాప్ నిమజ్జనానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండప నిర్వహణ, వాటి ముఖ్య ఉద్దేశాలు హిందూ బంధువులందరూ కలిసికట్టుగా చేసుకునేట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వాతావరణం బట్టి తెలుస్తుంది. ఈరోజు కుంకుమ పూజ, గోకు పూజ, సరస్వతి పూజ ముఖ్యంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారో వారికి ప్రథమ బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము అదే కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది. హిందూ బంధువులందరికీ, ఈ కాలనీ వాసులకి ఆ దేవదేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాకిల్స్ కాలనీ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా గణేష్ చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. రాకిల్స్ కాలనీ పిల్లలు, పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కుంకుమార్చన, అదేవిధంగా దంపతుల పూజ, సరస్వతి పూజ, గోమాత పూజ అన్నీ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున కూడా గణేష్ని సాగనంపాలని అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.